దేశంలోని కాంగ్రెస్ పార్టీ పెద్దన్న అనే ఒక పాత్రను పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇండియా కూటమి, అంతకుముందు ఇంకో పేరు మీద వెళ్తే అది ఎప్పుడు కూడా యూపీఏ అనే పేరు మీద వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా బోల్తా పడటం జరిగింది. అది అచ్చిరాట్లేదనుకున్నారో లేకపోతే ఎవరైనా సలహా ఇచ్చారో మరి ఏంటో కానీ ఇండియా అనే పేరు కూడా మార్చి పలు దఫాలుగా వివిధ పార్టీలతో వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళ గ్రూప్లో ఉన్నటువంటి వివిధ పార్టీలతో పలు సమావేశాలు పెట్టారు. ఏ సమావేశంలో కూడా మనము బీజేపీని ఢీకొనాలి అనే దానికంటే ఎక్కువ ఈ దేశంలో ఎక్కువ సీట్లు గెలవాలి అనే దానికంటే ఎక్కువ మన దాంట్లో ఎవరు పీఎం అయినా పర్వాలేదు అనే విషయం కంటే ఎక్కువ వాళ్ళు ఆలోచించింది, వాళ్ళు చర్చించింది ప్రతి సమావేశంలో ఏంటంటే మీరా ప్రధాని, మేమా ప్రధాని, ఆ పార్టీలో అతనా ప్రధాని, ఇతనా ప్రధాని అనే చర్చనే ఎక్కువ జరిగింది. ఇప్పుడు ఆ చర్చలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రతి పార్టీ కాంగ్రెస్ని నిలదీయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ కనుక తీసుకుంటే మేము ఈ ఇండియా కూటమిలో ఉండము అని చెప్పి నిక్కచ్చిగా చెప్పారు నిన్నటి మీటింగులో. ఇప్పుడు మహారాష్ట్రలోని 2 పార్టీలు కూడా, ఇటు శరద్ పవార్ పార్టీను ఇటు శివసేన కూడా పార్టీ మీటింగ్లోంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు బహిరంగంగా కూడా విమర్శిస్తున్నారు. 23 సీట్లు అడిగితే శివసేనకి ఇవ్వరా, ఓన్లీ 23 సీట్లు ఇవ్వకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ అసలు మీరు ఈ కూటమిని నడిపించగలరా, అసలు మీతో అవుతుందా, మీ వల్ల అవుతుందా, అందుకే మీరు ఓడిపోతుంటారు, అసలు చెప్తే వినరు మీరు అని చెప్పి శివసేన, ఇటు పవార్ పార్టీ, ఇటు పశ్చిమ బెంగాల్లో దీదీ కూడా మీటింగులో ఘాటుగా పోరాటం చేసినట్టు తెలిసింది. బహిరంగంగానే నిన్న మన పేపర్లో కూడా బహిరంగంగా పెద్ద తాటికాయలు లాంటి అక్షరాలతో కూడా రాశారు. ఇండియా కూటమి విచ్ఛిన్నమైనట్టే, దాదాపు ఒక్క పార్టీ కూడా కాంగ్రెస్ బాటలో నడిచే అవకాశం కనపడటలేదు. పూర్తి స్థాయిలో ఒక్కొక్క పార్టీ బయటికి వెళ్ళిపోతున్నది. ఒక్క పార్టీ కూడా మేము ఉండము మీతో కాదు అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు పెద్ద అక్షరాలతో కూడా ఇప్పుడు పేపర్లో వచ్చినాయి. బహిరంగ విమర్శకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడట్లేవు పార్టీలు. ఇప్పుడు సొంతంగా పోటీ చేయడానికి ఇదవుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క కూటమి విచ్ఛిన్నమైనట్టే లెక్క. మరి ఇంకా ఈ దేశానికి వీళ్ళు అసలు ఈ పార్టీలే ఒకటిగా లేనప్పుడు బీజేపీని ఢీకొనేది ఎలా? మోదీ హవా ముందు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఇవన్నీ చిన్న పార్టీలు నిలబడతాయా, గెలుస్తాయా, బీజేపీని ఢీకొంటాయా, మోదీని ఢీకొట్టుతాయా, ఈ దేశాన్ని పాలిస్తాయా అనే ప్రశ్నలు ఈ దేశ ప్రజలు ముందు వినిపిస్తున్నాయి. దేశ ప్రజలు కూడా వీళ్ళ యొక్క మీటింగులలో ప్రధాని గురించే కొట్లాడటం చూసి దేశ ప్రజలు కానీ, విశ్లేషకులు కానీ నవ్వుకుంటున్నారు.